హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీరాని. ఈరోజు మనతో పాటు హీరోయిన్ రాయాన్షా ఉన్నారు. సో పురుషహాతో మన ముందుకు రాబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది స్టోరీ, ఆ స్టోరీలో తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. హాయ్ రాయాన్షా. హలో. సో వైష్ణవి టు రాయాన్షా. సో వాట్ ఈస్ ద రీజన్? రీజన్ అంటే యాక్చువల్లీ ఎప్పటి నుంచో నేమ్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాం, స్క్రీన్ నేమ్. మాకు పేరు బాగా నచ్చింది, యూనిక్గా ఉంది, ఇంకా మంచి మీనింగ్, అది రాయల్ స్వాన్ రాజహంస అనేసి మీనింగ్. సో అందుకే అలా అలా అయిపోయింది. నిజంగానే రాజహంసలా ఉన్నారు, చక్కటి తెలుగు అమ్మాయి. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? దీనిలో నా క్యారెక్టర్ చాలా కామ్, కంపోజ్డ్, ఇంట్రోవర్ట్, ఒక పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ నాది. పోస్టర్ చూస్తుంటే చాలా కష్టంగా ఉంది. సో వాళ్ళకి ఎంత కష్టం కలిగించారు? వాళ్ళు కష్టాలు పెడితేనే మేము రెస్పాండ్ అయ్యాం. ప్రజెంట్ సిచ్యుయేషన్స్ నిజంగానే వైఫ్ అండ్ హస్బెండ్స్ రిలేషన్షిప్ మీద చాలా అది టాక్సిక్ రిలేషన్షిప్స్ అవుతున్నాయి. సో ఆ టాక్సిక్ రిలేషన్షిప్స్ని ఏమైనా ఇందులో చూపించబోతున్నారా? లేదు, టాక్సిక్ రిలేషన్షిప్స్ లాగానే ఏమవ్వవు, కానీ ఒక మ్యారీడ్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో వచ్చే కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, వాళ్ళ మిస్అండర్స్టాండింగ్స్ ఏంటి, ఎందుకు గొడవ పడతారు, దాన్ని మనం ఎలా డీల్ చేసుకోవాలనేది అయితే మనకి మూవీలో ఉంటుంది. శ్రీకాంత్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు కాంబినేషన్లో అప్పట్లో ఇలాంటి మూవీ ఒకటి వచ్చింది. సో అలాగే ఉండబోతుందా? అంటే ఆ జోనర్లో కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కమ్ కామెడీ అంటే ఫన్ ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే, కానీ దీంట్లో ఫన్ ప్లస్ లవ్ కూడా ఉంటుంది, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది మూవీలో. టోటల్ మనకి ఎంత నవ్వుతామో అంతే ఎమోషనల్గా, అంతే లవ్ కూడా కనెక్ట్ అవుతారు. సో ఈ మూవీని ఏజ్ లిమిట్ లేదు, అంటే మ్యారీడ్ వాళ్ళే, పెద్దోళ్ళే ఇష్టపడతారు కదా, యూత్ కూడా ఇష్టపడతారు, ఎందుకంటే అంత మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా ఉంది దీంట్లో. కసిరెడ్డి, సప్తగిరి వీళ్ళు ఉన్నారంటే సెట్స్ అంతా కూడా నవ్వులు పువ్వులు. సో మీకు బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏంటి ఈ మూవీ? ఈ సార్ వాళ్ళతో వర్క్ చేస్తున్నాం అంటేనే ఆ రోజు డే అంతా ఫుల్ ఫన్ హుషారు అయిపోద్ది. ఒక ఇన్సిడెంట్ అని లేదు, అన్నీ ప్రతిసారి ప్రతి సీన్ అప్పుడు ఇలానే ఫన్గా చేసుకుంటూ, హ్యాపీగా జాలీగా చేసుకుంటూ వెళ్ళిపోయాం అలాగా సినిమా మొత్తం. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఆన్ స్క్రీన్ రైట్? ఎస్, అవును. ఎలా అనిపించింది? ఫస్ట్ కెమెరా, ఫస్ట్ యాక్షన్? లేదు, అంటే మూవీ రిలీజ్ అవ్వబోతుంది ఇది ఫస్ట్, కానీ నేను చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా చేసుకొని యాడ్స్ చేసుకుంటూ అలా వచ్చాను. చిన్నప్పుడు ఏ మూవీస్ లెజెండ్ చేశాను, తెలీదు చిన్న పిల్లనప్పుడు లెజెండ్, రుద్రమదేవి, ఇలా చిన్న చిన్న రోల్స్ చేశాను. నిన్న మొన్న వచ్చినట్టు ఉన్నాయి ఆ సినిమాలు, ఎంత పెద్దగా అయిపోయారు. అవును, నేను ఇంకా కాలేజ్ అమ్మాయిని, డిగ్రీ చదువుతున్న అమ్మాయి. లాక్డౌన్ అందరూ అలా అయిపోయింది, సేమ్ నేను కూడా అది ఎంత చిన్నగా ఉండేదాన్ని, లాక్డౌన్ తక్కువ అని పెద్దగా అయిపోయా. ఎక్కువగా ఎలాంటి స్టోరీస్ రయాన్షా ఇష్టపడుతూ ఉంటాను? నేను నా క్యారెక్టర్కి యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ అయితే బాగా ఇష్టపడతాను. ఒక మంచి వెయిటేజ్ ఉండాలి క్యారెక్టర్కి, అండ్ నాకు యాక్టింగ్ స్కోప్ ఉండాలి, అదే. జనరల్గా ఒక మూవీకి వెళ్ళాలంటే ఆడియన్స్ అందులో ఏదో ఒక బస్ కావాలి వాళ్ళకి. సో ఇప్పుడు 2 hours ఎంటర్టైన్ చేయాలంటే సో ఆడియన్స్కి ఏం చెప్తారు పురుషహ గురించి? పురుష గురించి మీరు ఎలాంటి మూడ్లో ఉన్నా చక్కగా వచ్చి ఫుల్ నవ్వుకొని, మీకు మంచి ఒక మెమరీస్, మీ ఫస్ట్ లవ్ గురించి అన్నీ ఒక మెమరీస్ వస్తాయి, నవ్వుకుంటూ ఒక బాగా గుర్తుండిపోయే ఫిల్మ్ అయితే అవుతుంది, ఇదైతే షూర్. టాప్ మోస్ట్ యాక్టర్స్తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎంతవరకు ఉపయోగపడింది పురుషహాలో? అండ్ హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ? నాకు వీళ్ళతో వర్క్ చేయడం అనేది నాకు చాలా గ్రేట్ఫుల్, అండ్ పెద్దవాళ్ళతో వర్క్ చేసినప్పుడు మనకి చాలా నేర్చుకుంటాము, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ నుంచి మనం కొన్ని క్యారెక్టర్ ట్రైట్స్ కూడా మనం తీసుకుంటాము. నాకు అలానే సప్తగిరి గారితో అలా మూవీలో అందరు పెద్ద బ్యాడింగ్, వెన్నెల కిషోర్ గారు, వాళ్ళందరి దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను, సెట్లో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అని. అండ్ నా ఫేవరెట్ హీరోయిన్ వచ్చేసి తెలుగులో ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు చాలా ఇష్టం. హీరోయిన్స్లో అనుష్క గారు అండ్ నయనతార గారు. ఆల్ ది వెరీ బెస్ట్. దీంతో మంచి సక్సెస్ అండ్ మంచి స్టార్ట్ రావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, May 22nd పురుషహ థియేటర్స్లోకి వస్తుంది. సో రయాన్షా కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇందులో చేయడం జరిగింది. ఖచ్చితంగా కడుపుబ్బా నవ్వుకుంటారు, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో మీరు కూడా డోంట్ మిస్ టు వాచ్ ఇన్ థియేటర్స్. వీడియో జర్నలిస్ట్ భానుతో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.